తొలి మ్యాచ్లో గెలిచిన వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్ల టేబుల్లో చిట్ట చివరన నిలిచింది ముంబై ఇండియన్స్. అయితే అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ కి కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇక కోలుకోవడం ముంబై జట్టుకు కష్టమే. ప్రమాదకరమైన సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, నమందీర్ కూడా ఉన్నాడు, డికాక్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇంతమంది ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. హార్దిక్ పాండ్యా వంటి వాడు ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ ప్రయోజనం లేదు. ఇది స్థూలంగా సోమవారం నాటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు పరిస్థితి. గాయం వల్ల రోహిత్ శర్మ మైదానంలోకి రాలేదు. ఉన్న ప్లేయర్లు చేతులెత్తేశారు. అదుగో అప్పుడొచ్చాడు ఏదుడు లాగా తెలుగోడు తిలక్ వర్మ. వికెట్లు పడిన చోట, గుజరాత్ బౌలర్లు రెచ్చిపోతున్న చోట అతడు నిలబడ్డాడు. మామూలుగా అతడి స్థానంలో ఇంకొక ఆటగాడు గనుక వచ్చి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ తాను మాత్రమే పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. ఆవేశానికి పోలేదు, అనవసరమైన షాట్లు ఆడలేదు, అలాగని చెత్త బంతులను వదిలిపెట్టలేదు. సిరాజ్, రబడా, రషీద్ వంటి వారు నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తుంటే తిలక్ వర్మ రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాగని గతి తప్పిన బంతుల్ని ఏమాత్రం వదిలిపెట్టలేదు. ఫలితంగా ఈ ఐపీఎల్ లో సెంచరీ కొట్టేశాడు. 45 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు 7 సిక్సర్ల సహాయంతో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తిలక్ వర్మ మైదానంలోకి అడుగు పెట్టే సమయానికి 5.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది ముంబై జట్టు. ఇలాంటి పరిస్థితి సమయంలో బ్యాట్ పట్టుకున్న తిలక్ వర్మ నమందీర్ తో 4వ వికెట్ కు 52 పరుగులు, 5వ వికెట్ కు హార్దిక్ పాండ్యాతో 81 పరుగులు, రూథర్ఫర్డ్ తో 6వ వికెట్ కు అజేయంగా 22 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా ముంబై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఇక అనంతరం 200 పరుగుల టార్గెట్ ని ఛేదించలేక గుజరాత్ టైటాన్స్ ముంబై బౌలర్ల ముందు చేతులెత్తేశారు. ముఖ్యంగా తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు డికాక్, సంజు శాంసన్లు సెంచరీలు చేశారు. ఆ జాబితాలో తిలక్ వర్మ చేరిపోయాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో గట్టిగా నిలబడి తన స్థాయి నిరూపించుకున్నాడు. అంతేకాదు తొలి సెంచరీతో పాటు ఐపీఎల్ లో తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై తిలక్ వర్మ స్పందించాడు. ఈ విజయంతో నేను చాలా సంతోషంగా ఉన్నా. తొలి సెంచరీ ఎప్పుడు ప్రత్యేకమే. ముఖ్యంగా ఈ విజయం మా జట్టుకు చాలా అవసరం. తొలి మ్యాచ్ లో గెలిచిన తర్వాత 4 మ్యాచ్ల్లో ఓటమి పాలాయం. దీంతో ఈ మ్యాచ్ మాకు ఎంతో కీలకం. ఇక నుంచి ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకం. అందుకే ఈ మ్యాచ్ లో ఎలాగైనా పిచ్చిపై ఎక్కువసేపు ఆడాలని అనుకున్నాను. తొలి 20 బంతుల్లో నేను పెద్దగా పరుగులు చేయలేదు. కేవలం బంతిని గమనిస్తూ ఆడాను. అయితే పిచ్చిపై కుదురుకున్నాక నా సామర్థ్యం ఏంటో తెలుసు. సరిగ్గా అదే చేశాను. అందుకు చాలా సంతోషంగా ఉంది. షాట్ సెలక్షన్ గురించి నేను ఏం అనుకోలేదు. కేవలం పరిస్థితిని బట్టి ఆడాను. హ్యాండ్ ను స్ట్రైక్ గా ఉంచి బేసిక్స్ ను అనుసరించాను. నా దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయి. జట్టుకు అవసరమైనప్పుడు వాటిని వాడతాను. కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నైపుణ్యాన్ని నమ్ముకోవడమే ముఖ్యమని ఈ రోజు నాకు అదే మంచి ఫలితాన్ని ఇచ్చిందని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా నమందీర్ బ్యాటింగ్ మాకు ప్లస్ అయింది. నేను తొలి 20 బంతుల్లో స్లోగా ఆడిన అతడు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా పరుగులు చేశాడు. అతని తర్వాత నేను మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు గర్వంగా ఉంది అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.